హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన ఇంట్లో అందరికీ ఇష్టమైన కాంబినేషన్ వేడి వేడి వడలు, ఇంకా దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఓవర్ నైట్ లేదా 5 or 6 hours ముందు నానబెట్టి పెట్టుకున్న పప్పుని బాగా వాష్ చేసుకొని మనము కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనము పిండిని రుబ్బి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి దాన్ని కలిపి అందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి చికెన్ని బాగా ఉడికించుకుందాము. చికెన్ ఉడికిపోయిన తర్వాత అందులోకి మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కర్రీలో కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీలోకి అయితే ఎండు కొబ్బరి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. దాని తర్వాత కర్రీలోకి ఒక చిన్న టొమాటోని కట్ చేసుకొని వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ముక్కకి కారం అవి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని ఇప్పుడు అందులోకి వేసేసుకొని మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని ఇప్పుడు మనం దాన్ని ఉడికించుకుందాము. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు మనం మూత పెట్టి కర్రీని బాగా ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిపోయిన తర్వాత మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు పెట్టుకొని ఆఫ్ చేసుకోవడమే. కర్రీ చూసారా ఎంత టేస్టీగా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. తప్పకుండా మీరు ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడైతే వడలు ఎలా వేసుకోవాలో చూసేద్దామా. మనం రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకుందాము. ఒకవేళ పిండి కనుక మీకు టైట్గా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండలీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కవర్ మీద కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ వాటర్తో తడుపుకుంటూ వడల షేప్లో చేసుకొని ఇప్పుడు దాన్ని ఆయిల్లోకి వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవడమే. అంతేనండి, వడ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.